హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాస్పైర్ రివ్యూస్. ఇప్పుడే నారి నారి నడుము మురారి అనే మూవీ అయితే చూడడం జరిగిందనమాట. ఈ మూవీ రీసెంట్గా సంక్రాంతిగా రిలీజ్ అయింది. అప్పుడే థియేటర్లో అయితే చూద్దాం అనుకున్నాను, కానీ చాలా మూవీస్ అయితే రిలీజ్ అయ్యేటప్పటికి అప్పటికే చాలా మూవీస్ అయితే చూసేసాను థియేటర్లో. మళ్ళీ దీనికి వెళ్దామని అనుకోలేదు నేను. సర్లే ఓటీటీలోకి వచ్చాక ఆరామ్సే చూద్దామని చెప్పి అలా వెయిట్ చేస్తాను నేను. ఇంకా ఫైనల్గా మూవీ ఓటీటీలోకి అయితే వచ్చేసింది అనమాట. ఓటీటీలోకి వచ్చాక మూవీ అయితే చూడడం జరిగింది. మూవీ చూశాక నాకు అనిపించింది, మంచి పని చేశారు ఈ మూవీని థియేటర్లో చూడకుండా అనిపించింది. అంటే అంతేం లేదు మూవీ, అందరూ ఏదో అప్పుడు తెగ లేపారు, కానీ నేను ఇప్పుడు ఈ మూవీని చూస్తుంటే నాకేం అంత ఎక్కట్లేదు మూవీ. మేబీ అవతలకి ఏమన్నా ఎక్కువ వచ్చేమో, కానీ నాకైతే మూవీ ఎక్కట్లేదు. మూవీలో పాజిటివ్స్ అంటూ ఏమైనా ఉన్నాయంటే అది ఓన్లీ నరేష్ గారి కామెడీయే. నరేష్ గారి కామెడీ తప్ప ఇంకా మూవీలో చెప్పుకోదగ్గ విషయం అంటూ ఏదీ లేదు. జస్ట్ ఊరికి నరేష్ గారి కామెడీ కోసం మాత్రమే మీరు చూడాలనుకుంటే మాత్రం చూడండి. ఇక మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక అబ్బాయి ఉంటాడు. ఒక అబ్బాయి ద్రమల మధ్య ఇరుక్కోబోయి ఉంటాడు. పాస్ట్లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది, ఇప్పుడు ఒక లవ్ స్టోరీ ఉంటుంది. సో పాస్ట్ లవ్ స్టోరీని ఈ అమ్మాయికి తెలియకుండా కప్పిపురిచి పెళ్లి ఎలా చేసుకుంటాడు, ఆ అమ్మాయికి తెలిస్తే అమ్మాయి పెళ్లి చేసుకుంటుందా లేదా, మధ్యలో ఇద్దరి మధ్య జరిగే ఈ సీన్స్ ఇవన్నీ మూవీ అనమాట. ఇదంతా మనం ఎప్పుడో పాత కాలంలోనే చూసాము. వెంకటేష్ గారి ఇంట్లో ఇల్లాలు వంటింటో ప్రియురాల టైం నుంచి చూస్తూనే ఉన్నాం సేమ్ ఇదే కాన్సెప్ట్ని. సరే కాన్సెప్ట్ సేమే కదా, వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఏమైనా కొత్తగా ఉందా అంటే వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ కూడా ఏం కొత్తగా లేదు. జస్ట్ ఒక కామెడీ ట్రాక్ని యాడ్ చేశారు. అందులో కామెడీ ట్రాక్గా వెంకటేష్ గారు తీసుకొని ఆ కామెడీ ట్రాక్ని కూడా ఆ మూవీలో అయితే నడిపిస్తారు. దీంట్లో ఏంటంటే ఆ కామెడీ ట్రాక్ కోసమే మన నరేష్ గారిని అయితే యాడ్ చేశారు. సో ఈ మూవీకి జస్ట్ నరేష్ గారు బోనస్ అంతే. సేమ్ యాస్టీ సినిమా అంతా అట్లే ఉంటుంది. కాకపోతే ఆ మూవీలో కొంచెం ఎమోషన్స్ ఉంటాయి, ఈ మూవీలో ఎమోషన్స్ అంటూ ఏముండవు. జస్ట్ అలా కామెడీ ట్రాక్ ఫన్ ట్రాక్లో అయితే లాక్కెళ్తూ ఉంటారు, కానీ మనకైతే నవ్వు రాదు. కానీ అది ఫనీ ట్రాక్లోనే పోతూ ఉంటుంది, అదే మ్యాజిక్ అనమాట. సో ఇలా మ్యాజిక్ జరుగుతూ ఉంటుంది మూవీలో. ఇలా మ్యాజిక్ మీరు కూడా విట్నెస్ చేయాలంటే ఖచ్చితంగా నారి నారి నడుము మురారి అనే మూవీ అయితే చూడండి.